బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దాదాపు దశాబ్ద కాలంగా సక్సెస్ లేక డీలాప్ అయితే పడ్డాడు. ఆయన ఈ ఏడాదిలో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని అయితే తెలుస్తుంది. తెలుగు డైరెక్టర్తో అయినా కానీ లక్ మారుతుందా అని అమీర్ ఖాన్ ఫ్యాన్స్ అంతా ఆశగా అయితే చూస్తున్నారు. మరోవైపు చాలా కాలంగా నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు వెయిట్ చేసిన అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా గత ఏడాది మహారాజ్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పైగా జునైద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి ప్రాజెక్ట్ ను ఎలా చేసావని చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. తండ్రి హిట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే జునైద్ సైతం హీరోగా సెటిల్ కావడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన 2 ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో ఒకటి ఏక్ దిన్ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్నట్లయితే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావుతున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య సౌత్లోనే కాకుండా నార్త్లోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ అయితే ఉంది కనుక ఏక్ దిన్ కి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. గతేడాది సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన అమరన్ సినిమా విడుదలైంది. తమిళ్లో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి మంచి వసూళ్లు కూడా నమోదయ్యాయి. దాంతోపాటు సాయి పల్లవి గురించి హిందీ ప్రేక్షకుల్లో చర్చ జరిగింది. అందరి అంచనాలను అందుకునే విధంగా సాయి పల్లవి మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ముఖ్యంగా ఈమె ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న రణబీర్ కపూర్, నితేష్ తివారీ రామాయణ్ సినిమాలో నటిస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. సీత పాత్రలో రామాయణ్ సినిమాలో నటిస్తున్న కారణంగా సాయి పల్లవి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అయితే జాతీయ స్థాయిలో స్టార్డమ్ తో దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో జునైద్ ఖాన్ ఏక్ దిన్ సినిమాలో సాయి పల్లవి నటించడం వల్ల సినిమాకు బజ్ క్రియేట్ కావడంతో పాటు సినిమా యావరేజ్ స్టాక్ దక్కించుకున్నా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక గతేడాది నిరాశపరిచిన జునైద్ ఖాన్ ఈ సంవత్సరం సాయి పల్లవిపై ఆశలు పెట్టుకొని ఏక్ దిన్ సినిమానైతే చేయబోతున్నాడు. ఏక్ దిన్ కంటే ముందు జునైద్ ఖాన్ నటించిన లవ్యాపా సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 2025లో జునైద్ కి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సిందే మరి.